తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. అక్టోబర్ మాసానికి సంబంధించి 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎస్పెషల్లీ సింహరాశి వారికి ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించారన్న వాటిపైన అవగాహన, దాంతోపాటు ఎటువంటి హోమాలని ఆచరిస్తే మంచిదన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉష గారు. అక్టోబర్ మాసానికి సంబంధించి ఆధ్యాత్మిక మాసం అని మనం చెప్తూ ఉంటుంటాం. సింహరాశి వారికి ప్రత్యేకించి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? అక్టోబర్ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2 నుంచి మనకి ఆశ్వీజ మాసం స్టార్ట్ అయిపోతుంది. సో ఆశ్వీజ మాసం అనగానే మనకి ఫస్ట్ 9 days నవరాత్రులు ఉంటాయండి. తర్వాత 10th day విజయదశమి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 1 week 10 daysలో మనకి ధనత్రయోదశి, లక్ష్మీ పూజ, నరక చతుర్దశి, దీపావళితో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ మంత్ అంతా విజయానికి సంబంధించిన మంత్. సో ఈ మంత్లో పుట్టిన వాళ్ళు కానీ ఈ మంత్ సంబంధించి ఏ విషయం అయినా సరే వాళ్ళకి విజయము, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రంలో చెప్పారండి. అలానే ఇంత పవిత్రమైన ఈ మాసంలో సింహరాశి వారికి 2024 ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ సింహరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా వచ్చేటప్పటికి 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అని చెప్పుకుంటారు. తర్వాత మన నక్షత్రం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళంతా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు పేర్లు ఉన్న వాళ్ళంతా కూడా మనకి సింహరాశి అని చెప్పుకోవాలన్నమాట. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటేనండి, సూర్యుడు వచ్చేటప్పటికి 16వ తారీఖు తులారాశిలోకి, 10th వచ్చేటప్పటికి బుధుడు మారుతూ ఉన్నాడు తులారాశిలోకి, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలోకి 13వ తారీఖున, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 20వ తారీఖున చేంజ్ అవుతూ ఉన్నారండి. ఈ గ్రహస్థితిలో మార్పుల వల్ల వాళ్ళకి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుందంటే, మనకి లఘు గోచారం కనుక సూక్ష్మ గోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 days ధనలాభం విపరీతంగా చూపిస్తుంది. నెక్స్ట్ భూలాభం చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ టైం అని చెప్పాలి. తర్వాత ధనం, మీరు ఇప్పటిదాకా ఆగిపోయిన ధనం ఎక్కడంటే ఫైనాన్షియల్ గెయిన్ ధనం అనేది చూపిస్తుంది. ఓవరాల్గా ప్రాస్పెరిటీ చూపిస్తుంది. ఇది ఫస్ట్ 17 days అని చెప్పాలి. నెక్స్ట్ మనకి ఎలా ఉండబోతుందంటే, తర్వాత వీళ్ళకి కూడాను ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శత్రువుల వల్ల వీళ్ళకి విపరీతంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుటుంబ సభ్యులతో కొంచెం రిలేషన్షిప్స్ అర్థసంబాలు సెన్సిటివ్గా ఉన్నాయి కాబట్టి వాటిని చాలా చక్కగా ప్లానెడ్గా చేయాలని మనం చెప్పుకుందాం అనమాట. అయితే వీళ్ళకి 17th తర్వాత 25th ఈ మధ్య టైంలో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చాలా ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ విషయంలో బాగుంటుంది, కుటుంబంలో బాగుంటారు, సంతానము, ఇష్టమైన కోరికలు తీర్చుకోవటం ఇవన్నీ చాలా బాగుంటాయి. అదే వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంటే ధన వ్యయం చేస్తారు, పుణ్య కార్యాలు చెడిపోతాయి. ఏదో గుడికి వెళ్ళాలి, లేదంటే వ్రతం చేసుకోవాలి ఏదో అనుకుంటారు కదండి, టయానికి అది మిస్ చేసి అనుకున్న పని చేయలేక పూజలు తప్పిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం ఇంట్లో వాళ్ళకి ఆ పని డెలిగేట్ చేసి మీరు వాళ్ళకి అనుగుణంగా లేదంటే ప్లాన్ బి పెట్టుకోవటం, ఆప్షన్ పెట్టుకోవటమే. అందులోనూ ఈ పవిత్రమైన మంత్ కాబట్టి పుణ్యకారాలు మిస్ కాకుండా వీళ్ళు ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలని అవకాశం ఎక్కువగా ఉంది. ధననాశము, ఫాదర్ల ఫిగర్లతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం వీళ్ళు శాంతంగా ఉండేసి సంయమనంగా పాటిస్తే చాలా బాగుంటుంది. వీళ్ళకి 12th house 3వ ఇంటూ కుజుడు మారటం వల్ల ఏమవుతుందంటే 20th నుంచి 20 పైన ఎలా ఉంటుందంటే, ఒక రకంగా బాగుంది, ఒక రకంగా బాగలేదని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏ విషయాల్లో బాగుందంటే, ధనలాభం చూపిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, కోరుకున్న పనులు కోరుకున్న విధంగా అయిపోతాయి, సుఖము, వస్త్రలాభం, ధనలాభం కూడా చూపిస్తుంది. షాపింగ్ చేస్తారు, అన్నీ కొంటారు, అధికారుల వద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని చక్కగా ఉంటారు, సంతానము ధైర్యంగా ఉంటుంది, బంగారం కొనే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందండి. గుర్తుపెట్టుకోండి, మార్స్ వల్ల సింహరాశి వాళ్ళు 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లాస్ట్, అంటే దీపావళి పండుగ ముందు రోజు మనం జనరల్గా కార్లు అవన్నీ కొనేస్తాం. ఈ టైంలో వీళ్ళకి బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తదనుగుణంగా వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత 7వ ఇంట్లో తర్వాత 12th హౌస్లో ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం ఇదే కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఏ విషయాల్లో అంటే, బంధువులతో కంటిన్యూస్గా పోట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది. పండగ దినాల్లో అది అనవసరం కాబట్టి మీరు కొంచెం వాళ్ళు ఏదైనా అన్నా కానీ టూ మచ్ ఏమంటారు పట్టుదల చేయకుండా మీరు దాన్ని ఇలా వదిలేసేస్తే బాగుంటుంది. ఇబ్బంది కలిగించే మాటలు వింటారు. తర్వాత సోదరులతోటి పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భార్యతో మాట పట్టింపులు వస్తాయి. ఇవంతా వీళ్ళకి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేది చాలా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కుజుడు వాళ్ళకి కొంచెం కోపాన్ని తెప్పిస్తే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో వివాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మనకు కుజుడు కలిగిస్తూ ఉన్నాడండి. అయితే శుక్రుడు వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవాలి. శుక్రుడు వచ్చేటప్పటికి 3వ ఇల్లు 9వ ఇంట్లో చూడటం వల్ల శుక్రుడికి ఎలా ఉంటుందంటేనండి, గురువులపై భక్తి పెరుగుతుంది. 9th హౌస్లో ఉండడం వల్ల
వల్ల. తర్వాత పుణ్యకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, తర్వాత స్పిరిచువల్గా ఉండే బుక్స్ చదువుతారు, మిత్రుల్ని కలుస్తూ ఉంటారు, పెద్దలతో బాగా వాళ్ళ హంబుల్గా ఉండి వాళ్ళకి కావాల్సిన పని అంతా చేయించుకుంటూ ఉంటారు. అయితే కొన్ని విషయాలు వీళ్ళకి ఏమవుతుందంటే, మీరు ఏదైనా గనక మాట చెబితే ఆ మాటకి విలువ ఉండదు. ఓకే, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు తక్కువగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తర్వాత 4th హౌస్లో ఉండటం వల్ల ప్లస్ 10th హౌస్లో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అది కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్గా ఉంది. అది కూడా లాస్ట్ మంత్ ఎండ్లో ఎలా ఉంటుందంటే పుత్రమిత్ర కళాత్ర బంధువులతో సంతోషంగా ఉండడం అని చెప్తారంటే పుత్రులు, మిత్రులు, కళాత్ర అంటే భార్య, తర్వాత బంధువులతో చక్కగా ఉండే అవకాశం చూపిస్తుంది. ఇది మనకి 13th నుంచి మంత్ ఎండ్ వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఇదే శుక్రుడు కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాడు. ఏ విషయంలో ఇబ్బంది పడతారంటే స్త్రీల విషయంలో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. స్త్రీలతో ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అనవసరమైన అవమానాలు పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఏదైనా కానీ పని చేస్తే అందులో అపజయం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకని మీకు మంత్ ఎండ్లో ఏదైనా పని ప్లాన్ చేసుకున్నప్పుడు ప్లాన్ బి కూడా ఆల్టర్నేటివ్గా పెట్టుకోండి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఉద్యోగ లాభం చూపిస్తుంది, మిత్రలాభం ఉద్యోగం వరకు చూపిస్తుంది. ఓవరాల్గా మనం కనుక ఈ సింహరాశి చూసుకుంటే ఒక 70% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. తర్వాత మనం ఇంకొక ప్యాటర్న్ ఉందండి మనం రాశి ఫలాలు చెప్పేటప్పుడు, దాన్ని మన అంగగోచారం అంటారనమాట. ఇది కూడా చాలా పాపులర్ మెథడ్, చాలా బాగుంటుంది. ఇందులో నక్షత్రం ప్రకారం చూసే అవకాశం మనకు ఉంటుంది. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి 6 రకాల విషయాలలో 2 బాగలేదు. ఓకే, తర్వాత అన్ని మిగతా 4 వాటిలలో బాగుందని చెప్పుకోవాలి. అంటే యాక్చువల్గా ఈ నక్షత్రంలో చాలా బాగుందని చెప్పుకోవాలి. ఏ విషయంలో బాగుందంటే ఫస్ట్ వీళ్ళకి ఐశ్వర్యం వస్తుంది, మంత్ అంతా అనుకున్న పనులన్నీ అయిపోతాయి, క్షేమంగా ఉంటారు. ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. ధనలాభం బాగుంటుంది. వీళ్ళకి 2 విషయాల్లో బాగుండదు. ఏ విషయం అంటే భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న పని ఎక్కడో ఒక చోట స్టాగ్నేటెడ్గా అయిపోయి వ్యవహారం ముందుకు పోక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తెలవకుండా మీకు ఎవరో హాని చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 3 విషయాల్లో బాగలేదు, మిగతా 4 విషయాల్లో బాగుంది. కాబట్టి ఓవరాల్గా మఖా నక్షత్రం వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. పుబ్బా నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పుబ్బా లేదంటే పూర్వ పాల్గొనే వాళ్ళు ఐశ్వర్యం చూపిస్తుంది, క్షేమంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది. ధనలాభం వీళ్ళకి 2 సోర్సెస్ మల్టీ సోర్స్ నుంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే బంధనం, ఒక టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, హాని కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పుబ్బా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభం చక్కగా ఉంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారనమాట. ఇది మనకి అంగగోచారం ప్రకారం బట్టి. అయితే మనకి కొన్ని మృత్యు నక్షత్రాలు ఉంటారన్నమాట. అంటే ఇది కొన్ని పెక్యులర్గా కొన్ని నక్షత్రాలు బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏమి లేదనుకుని ఉంటారు, బట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, వాళ్ళకి తెలవకుండా కొన్ని ఇబ్బందులు సడన్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అందులో పూర్వ పాల్గొనే నక్షత్రం పుబ్బా నక్షత్రం. మృత్యు నక్షత్రాలైన తర్వాత 3వ నక్షత్రము, 5వ నక్షత్రం అంటే హస్తా స్వాతి నక్షత్రాల్లో సూర్యుడి యొక్క ప్రభావం, కుజుని యొక్క ప్రభావం ఉండటంతో వీళ్ళకి శారీరకంగా హెల్త్ విషయంలోనూ లేదంటే శరీరానికి పెయిన్ కలిగే సిచ్యువేషన్లు వచ్చి తర్వాత కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి. అది ఒక్కటే, మిగతా వాళ్ళకైతే ఏం అవసరం లేదు. అయితే లత్తా అని చెప్పేసి మఖా నక్షత్రం వాళ్ళకి ఏం జరుగుతుందంటే పెద్దవాళ్ళు మాటలు ఫాలో అవ్వక రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ రాంగ్ డెసిషన్ వల్ల మీరు నష్టపోతారు. అందుకని చెప్పేసి డెసిషన్స్ మేకింగ్ ఏదన్నా కనుక మఖా నక్షత్రం వాళ్ళు ఉంటే వేరే వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా కనుక డెసిషన్ తీసుకుంటే వస్తుంది. ఎందుకంటే మీకు బుద్ధి మాంద్యం కలుగుతూ ఉంది. తర్వాత పులగారు వాళ్ళకి శరీర సౌఖ్యం అనేది ఉండదు. ఈ 2 విషయాలు గమనించుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామండి. సో ఈ విధంగా మనం సింహరాశి కనుక చూసుకుంటే ఈ మంత్రంలో చాలా బాగుందని నేను అంటాను. అఫ్కోర్స్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి ఏం చెప్తామంటే పర్టికులర్గా పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి మహామృత్యుంజయ హోమము లేదంటే మన్యు సూక్త పారాయణం, పాశుపత హోమము, మనకి పార్థివలింగం పుట్టమర్చి ద్వారా కనుక చేస్తే వీళ్ళకి పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని మనం చెప్పుకోవాలి. నెగిటివిటీ ఉండకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డెసిషన్ మేకింగ్లో కూడా రైట్ ప్రాసెస్ని చూసేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ హోమాలు చేయించుకుంటూ ఉంటామో పాజిటివిటీ యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మనం చేసే అవకాశం ఉందా సురేష్ గారు? ఖచ్చితంగా అండి. మనం వాళ్ళకి జాతకాన్ని, ఇండివిజువల్ జాతకాన్ని విశ్లేషణ చేసి అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాతకాలు కూడా మొత్తం మనం చూసి, ఎందుకంటే ఫ్యామిలీలో ఒకళ్ళ ప్రాబ్లం ఇంకొకళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. టోటల్ ఫ్యామిలీ లాగా మనం చూసుకొని ఆ తర్వాత హోల్ ఫ్యామిలీ ఉన్న సిచ్యువేషన్కి కన్సిడరేషన్ చేసి ఏదైతే బెస్ట్ హోమో వాళ్ళకి, ఓకే, జనరల్గా యజమానికి చూస్తారు లేదంటే భార్యకు చూస్తారు అనమాట. లేదంటే వాళ్ళిద్దరు బాగుండే పిల్లలకు బాగాలేదు పిల్లలు కూడా చూసుకుని ఫ్యామిలీకి సంబంధించి మనం ఒక 2 days కానీ 3 days ఒక మన వేదాలలో చెప్పినది మోస్ట్ ఆథెంటిక్గా ఒక శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి
తర్వాత ఆధ్యాత్మిక దానికి క్వాలిఫైడ్ మనుషులు, ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ వేద బ్రాహ్మణులు, ఓకే, బాగా రిప్యూటెడ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళ ద్వారా వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి మనకు ఆ 3 డేస్ కార్యక్రమం అంతా మనం చక్కగా చేయొచ్చండి. సో ఇలా చేసుకున్న వాళ్ళకి 3 to 6 మంత్స్లో ఎలాంటి పరిష్కారాన్ని కానీ వాళ్ళు సమస్కరించుకొని చక్కగా దాని నుంచి బయటపడేసి హ్యాపీగా గడుపుతున్న వాళ్ళు మన దగ్గర ఎంతోమంది ఉన్నారు. ఎస్. సో ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు మా ఈ వీడియో కనుక చూస్తే హోమాలు కనుక మీరు చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. జాతకరీత్యా ఒకవేళ సురేష్ గారిని కలవాలి అనుకున్నా, దాంతో పాటు హోమాలు చేయించుకోవాలనుకున్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.